హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ24 ఫ్రెండ్స్. వెంకటేష్ గారు నటించిన నువ్వు నాకు నచ్చావు మూవీ 2001లో రిలీజ్ అయ్యి ఎంత ప్రపంచం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో కామెడీ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ నవ్వులు పండించిన తీరు కానీ చాలా అంటే చాలా అద్భుతం అన్నమాట అప్పట్లో. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొన్ని విశేషాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మన మూవీ అప్డేట్లోకి వెళ్తే, వెంకటేష్ గారు, ఆర్తి అగర్వాల్, ప్రకాష్ రాజ్ గారు, చంద్రమోహన్, సునీల్ వీళ్ళందరూ కలిసి నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమాలో నిజంగా కామెడీ టైమింగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ముఖ్యంగా బ్రహ్మానందం గారి గురించి ఈ సినిమాలో మనం చాలా అంటే చాలా గొప్పగా మాట్లాడుకోవాలి. ఈ సినిమా అప్పట్లో థియేటర్లో రిలీజ్ అయ్యి నిజంగా ప్రపంచం అయితే సృష్టించిందనమాట. అద్భుతమైన కథ, అద్భుతమైన కామెడీ. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లోకి 1కి 2 సార్లు 3 సార్లు వెళ్ళి చూసిన సినిమా నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా ఇప్పుడు ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా స్రవంతి రవికిషోర్ గారు ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ అయితే చేయబోతున్నారు. 2026 జనవరి 1వ తారీఖు ఈ సినిమా 4K క్వాలిటీతో DTS మిక్సింగ్తో ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అప్పట్లో ఈ సినిమా విదేశాల్లో రిలీజ్ చేయడం అయితే ఎక్కువ శాతం కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాని అన్ని హంగులతో అన్ని విధాలుగా అన్ని పూర్తి చేసుకొని జనవరి 1వ తారీఖు రోజు మొత్తం ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం ఫస్ట్ డే నవ్వులతో సంవత్సరం స్టార్ట్ అవ్వాలని ఆయన ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత గారు అయితే చెప్పుకొచ్చారనమాట. ఇక ఈ సినిమా గురించి కనుక మనం మాట్లాడుకుంటే అసలు స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అల్లరి చిల్లరగా తిరిగే కొడుకు, ఆ కొడుకుని ఒక ప్రయోజకుని చేయాలని చెప్పి చంద్రమోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్ ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి పంపించడం, వాళ్ళ ఫ్యామిలీలో వెంకటేష్ గారు ఎంట్రీ అవ్వడం, అక్కడ సిచ్యువేషన్లు, అక్కడ పండించే కామెడీ అసలు నిజంగా అభిమానులకి, ప్రేక్షకులకి నవ్వులు ఆగలేదంటే మాత్రం మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు అయితే స్క్రిప్ట్ అయితే అందించారు. అప్పుడు ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అనమాట. అసలు ఎన్నిసార్లు చూసినా సరే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ. ఎందుకంటే అసలు ఆ సినిమాలో కామెడీ టైమింగ్ కానీ, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమా 87 రోజులు పూర్తి చేశారంట మొత్తం షూటింగ్ అంతా. 87 డేస్లో ఈ సినిమా పూర్తి చేసి మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసి థియేటర్లో రిలీజ్ చేశారంట అప్పట్లో ఈ సినిమాని. ఇప్పటికీ ఆల్మోస్ట్ మనకి ఎన్ని కామెడీ చిత్రాలు వచ్చినా కానీ వెంకటేష్ గారి సినిమాలో నువ్వు నాకు నచ్చావు సినిమాకి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. ఆ సినిమాలో కామెడీ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతిదీ ఒక సీన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఆర్తి అగర్వాల్, వెంకటేష్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ఊరు మ్యారేజ్కి వెళ్తారు. అక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇచ్చే సీను, వెళ్ళేటప్పుడు దారిలో అసలు ఆ ఎగ్జిబిషన్లో ఫన్నీ సీన్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారనమాట. అసలు ప్రతి ఒక్క సీను కూడా ఇప్పటికీ మనకి షార్ట్స్లో కానీ, చిన్న చిన్న వీడియో క్లిప్సింగ్గా కానీ ప్రతి ఒక్కరూ చూస్తే నవ్వకుండా అయితే ఉండలేరనమాట. అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఆ సినిమా నువ్వు నాకు నచ్చావు. స్టోరీ లైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రజలందరికీ మళ్ళీ అందుబాటులోకి 4K క్వాలిటీతో DTS మిక్సింగ్తో అంతా అన్ని పనులు పూర్తి చేసుకొని జనవరి 1వ తారీఖు అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి నిర్మాత గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే మనకి కామెడీకి సంబంధించిన చిత్రాలు వెంకటేష్ గారి చాలా ఉన్నాయి. నువ్వు నాకు నచ్చే తర్వాత మల్లేశ్వరి సినిమా కూడా వచ్చింది. మల్లేశ్వరి సినిమా కూడా కామెడీగా ఆకట్టుకున్నా కానీ నువ్వు నాకు నచ్చావు అంత బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవ్వలేదని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో వచ్చే ప్రతి ఒక్క సన్నివేశంగానే
అసలు నిజంగా కామెడీ టైమింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు నిజంగా సునీల్ గారి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీలో చాలామంది ఈ సినిమాలు చూసే ఉంటారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అసలు చూడని వాళ్ళు ఎవరు ఉండరనేది అయితే నా ఉద్దేశం అనమాట. నువ్వు నాకు నచ్చావు మూవీ. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేసినా కానీ ఆల్మోస్ట్ చాలామంది వెళ్తారు, చూస్తారు. ఎందుకంటే సినిమాలో ఉన్న ఆ కామెడీ అలాంటిది. ఇదండి, మనం కూడా సినిమా రిలీజ్ అయితే చూద్దాం, వెళ్దాం. ఒకసారి అందరం ఫ్యామిలీతో కలిసి పిల్లలతో తీసుకువెళ్దాం. సినిమా అయితే చాలా బాగుంటుంది, అందరూ చూడదగ్గ మూవీ అనమాట. ఈ సినిమాలో కూడా కొంత మెసేజ్ ఉంటుంది, లవ్ స్టోరీకి సంబంధించి. అదంతా మనకి రొటీన్గా ఉన్నా కానీ ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ ఈ సినిమా వచ్చేసి కామెడీ మీదే ఎక్కువ బేస్ అయితే వెళ్తుందన్నమాట. వెంకటేష్ గారి సినిమాల్లో ది బెస్ట్ మూవీ అంటే నువ్వు నాకు నచ్చావని అయితే మాత్రం మనం అనుకోవచ్చు అనమాట కామెడీలో. ఇంకా తర్వాత చాలా సినిమాలు వచ్చినా కానీ నువ్వు నాకు నచ్చావనే మూవీ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ. అలాంటి ఈ మూవీ మనకు రేపు 2026 జనవరి ఆ టైం అయితే వస్తుంది. చూద్దాం, అందరం ఫ్యామిలీతో వెళ్ళి చూద్దాం. ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ సినిమా మీరు ఇంతకుముందు ఎవరైనా చూసుంటే, ఈ సినిమా కామెడీ మొత్తం స్టోరీ లైన్ మీకు కనుక తెలుసుండి బాగుంది అని అనుకుంటే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం.